చేసిన రోజా గారి హోమ్ టూర్ ఎలా ఉండిందో పోయిన వారం మనందరం చూసాం. కానీ ఆ హోమ్ టూర్ జరిగిన ఆ తర్వాతి వారం అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ యాక్టింగ్. కనిపించిన నాలుగో సింహాన్ని అనుకుంటున్నారేమో, అంతకు మించి 4.5 నేరాలన్నీ నగరాల నుంచి నగరికి పాకే ఒక నలుగురు దుర్మార్గులు వెళ్లి, అమ్మా మీ ఇంట్లో హోమ్ టూర్ చేసుకుంటామంటే నగిరి రోజా గారి ఇంటికి వచ్చాం. ఆవిడ హోమ్ టూర్ చేయబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్. కానీ వాళ్ళు వంకర బుద్ధి చూపించారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. మేడం గారు ఫోన్ చేస్తున్నారు. రోజా మేడం ఫోన్ చేస్తున్నారు. నాకే మేడం ఫోన్ చేస్తున్నారు. మేడం మేడం నమస్తే మేడం. వస్తువులన్నీ రికవరీ చేసే పనిలో ఉన్నాను మేడం. దొంగలు దొరికేశారు మేడం. ఈ రోజే వస్తువులు కూడా రికవరీ చేసి మీకు ఫోన్ చేస్తాను మేడం. కానిస్టేబుల్ వాళ్ళందరినీ తీసుకురావా దొంగల్ని. చెప్పండి, ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని? మీరు రోజా మేడం ఇంట్లో హోమ్ టూర్ చేశారు కదా, చేశాం. అక్కడ కొన్ని వస్తువులు పోయాయంట. మీలో ఇంకొక మనిషి ఉండాలరా. ఏం పేరు? ఐశ్వర్య. ఐశ్వర్యనా? ఆ. అంటే అభిషేక్ బచ్చన్ ఒప్పుకోలేదండి. నేను అడిగేది ఐశ్వర్య రాయ్ గురించి కాదు. జబర్దస్త్ లో చేస్తదే ఐశ్వర్య నాపరాయ్. నా గురించి నీకు తెలీదు. నేను మొన్న ఒక కేసుని ఛేదిస్తే ప్రభుత్వం వారు నాకు 1800 రూపాయలు రివార్డ్ ఇచ్చారు. పెన్షన్ డబ్బులు పడంటే చూసుకోండి. పెన్షన్ డబ్బులు పడుంటాయి. కానిస్టేబుల్ అమ్మాయిని తీసుకురా. అవునా మేడం? ఓకే మేడం. మేడం గారి ఇంట్లో ఎంట్రన్స్ లో 3 జతలు చెప్పులు ఉన్నాయంట. 3 జతలు ఎవరు కొట్టేశారు? నువ్వు కొట్టావా? నువ్వు అమ్మ రాఘవా, అరే నీ చెప్పులు సైజ్ ఎంతరా? 6.5. మేడం గారి చెప్పులు 7 అంటే ఆల్ట్రేషన్ చేయించుకుని వాడతావా? అన్నట్టు మేడం గారి ఇంట్లో టీ కప్పులు కూడా కనిపించట్లేదంట. ఆ కప్పులు ఎవరు కొట్టారు? సార్ అయ్యన్న వరల కప్పులా? వరల్డ్ కప్. మేడం గారి ఇంట్లో టీ కప్పుల మీదే పంచిలేస్తారు మీరు. ఏమనుకున్నారు? కప్పు ఎవరు కొట్టారు? నువ్వు కొట్టావా? నువ్వు కొట్టుండు. నాకు తెలుసు నువ్వు కొట్టుండు. కప్పులు నా దగ్గర ఉండాలంతే, చెప్పులు లేకపోతే మర్యాదగా ఉండదు. ఒక్కొక్కరికి ఏమనుకుంటున్నారు? సార్ అలా కొట్టకూడదు సార్. దేనికైనా ఒక పద్ధతి ఉంటది. ముందు తీసుకెళ్ళాలి, విచారించాలి, ఆ తర్వాత ఇలా ఫోటోలు తీయాలి. బోల్డ్ ప్రాసెస్ ఉంటది. ఏం తెలుసు మీకు? నీ పేరేంట్రా? స్వదేశా విదేశా? పరదేశ్ అండి. పరదేశా? ఏంటి ఎక్కడికి వచ్చి యాటిట్యూడ్ చూపిస్తున్నావు? అంటే స్టేషన్ చాలా రోజుల తర్వాత వచ్చారు కదండి కొంచెం. మేడం గారు నమస్తే మేడం. గంట కూడా పోయిందా మేడం? ఎంట్రన్స్ లో దేవుడి దగ్గర 2 గంటలు పోయా మేడం. గంటలు కూడా పోయేంట్రా ఇంట్లో. గంట ఎవరు కొట్టారు? నువ్వు కొట్టావా? తన కొట్టి ఉండదులేరా. అమ్మాయి అలాంటిది కాదు. గంట నువ్వే కదా కొట్టేశావు. గంట కాదు సార్, 2 గంటలు కొట్టారు ఆ రోజు. వైజాగ్ లో జరిగింది కాదు అడిగి. అన్నట్టు రోజా మేడం ఇంట్లో చెంచాలు కూడా. చెంచా ఎక్కడరా? ఇక్కడ ఉన్నా సార్. వాడు చెంచాగాడే నాకు తెలుసు. అవునా మేడం? మై గాడ్. నేను చూస్తాను మేడం. ఓకే మేడం, ఉంటాను మేడం. మేడం గారి ఇంట్లో చీపురు కట్ట పోయిందంట. ఎవరు కొట్టేశారు? నువ్వు కొట్టావా? చాలానే ఉన్నాయి మనసులో. చెప్పండి. నువ్వే చీపురు కట్టలో ఉంటావు, నువ్వు కొట్టవలే. అబ్బాయిల గుండెలో గంటలు కొట్టించేదానిలా ఉంటుందా? ఈ అమ్మాయి గంట కొట్టుండదు. అమ్మాయి చీపురు కట్టలో ఉంటుంది, చీపురు కట్ట కొట్టదు. అంత యాటిట్యూడ్ చూపిస్తున్నావంటే లాగా. నీ పేరేంటి? ఎవరిని అడిగినా చెప్తారు. నువ్వేమన్నా పెద్ద రాకెట్ రాగా అనుకుంటున్నావు ఎవరని చెప్పడానికి? తెల్లారేటప్పటికల్లా చీపురు కట్ట ఎక్కడ ఉండాలి? తెల్లారి వరకు ఎందుకు? కానిస్టేబుల్ దీన్ని తీసుకెళ్ళి బయట నిలబెట్టు. నాకు అదే కావాలి. ఎక్కడే పెట్టు. నీకదే కావాలా?
మీకు అరగంట టైం ఇస్తున్నాను. ఈ అరగంటలో మీరు తీసుకెళ్లిన వస్తువులన్నీ నా టేబుల్ మీద ఉండాలి. అరగంట ఎందుకు సార్? వాళ్ళే 20 నిమిషాలు చేస్తున్నారు, 10 నిమిషాలు చేస్తున్నారు. అందులో 2 నిమిషాలు అనసూయ గారి పాట 2 నిమిషాలు వచ్చేస్తా. అవునా మేడం గారు పోయింది కుక్క గొలుసు అని చెప్పారు, మీరు మెడలో గొలుసు తీసుకొచ్చారేంటి? అవునా? అయితే ఇది రాదే సార్. తెచ్చాక మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారు. సార్ మేడం గారిని సంతోష పెట్టాలరా. మేడం నమస్తే మేడం. నమస్తే. అదే మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా మేడం, వస్తువులన్నీ రికవర్ అయిపోయాయి మేడం. అయ్యో రాఘవా, మా ఇంట్లో వస్తువులు ఏవి పోలేదు. ఏప్రిల్ 1 వస్తుంది కదా, జస్ట్ మిమ్మల్ని ఆడుకుందామని ఫూల్ చేద్దామని అలా చెప్పా. మీ దగ్గర తప్పించుకోవడానికి. మేడం గారికి మీరంటే ఎంత ప్రేమ చూసారు. అయ్యో వాళ్ళందరూ మా పిల్లలు, వాళ్ళ మీద ఎందుకు నేను కంప్లైంట్ ఇస్తాను. ఏప్రిల్ 1 అందులో వస్తుంది కదా, సరదాగా ఆట పెట్టించారన్నారు. ఆట పట్టించారా? ఆడ పట్టించావా? మేము కూడా సీరియస్ కొట్టాం అనుకున్నారా? సరదాగా ఏప్రిల్ 1 కదా, చుమ్ముని బుమ్ముని పదండ్రా. కొడితే కొట్టలే కానీ కాపడం పెడుతుంది వెళ్ళు. కొడితే కొట్టావు కానీ దా మన ఇద్దరం వెళ్ళిపోదాం. మీకేమన్నా వినిపించిందండి? ఏం అనలే, భ్రమ. ఈ వస్తువులన్నీ తీసుకెళ్లి రోజా మేడం ఇంటి పక్క నుంచి మా ఇంటికి తీసుకెళ్ళిపోతా. మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే. రోజా గారు చాలా సరదాగా అనిపించింది రాఘవ. ఏంటో నువ్వు వచ్చి ఆ హోమ్ టూర్ లో మొత్తం చూసినట్టే చేసావు. అసలు ఎక్కడెక్కడ ఏం వస్తూ ఉంటుంది ఏంటనేది కరెక్ట్ గా స్కిట్ పట్టుకున్నారు. సో ఇలా కూడా చేయొచ్చని కొత్త కాన్సెప్ట్ తో చాలా బాగా చేసావు రాఘవ. అండ్ అంతా టీమ్ మెంబర్స్ అందరూ సూపర్, వెరీ నైస్. మనో గారు అక్కడ అసలు జబర్దస్త్లో హోమ్ టూరే కొత్త కాన్సెప్ట్, కొత్తగా పరిచయం చేసి దాన్ని పైగా ఇంటికి వెళ్ళి పంచలేయటం, కరెక్ట్ గా అది పట్టుకొని మీరు స్కిట్ చేయటం, ఎవరెవరు వెళ్ళారు అనేది చాలా బాగుంది. అసలు ఎక్స్ట్రాడినరీ. రాఘవ్ గారు బాగుంది, చాలా బాగుంది. నిన్న మా నాన్న అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే మీరు లిఫ్ట్ చేయట్లేదంట. గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు కదా ఫ్రాడ్ ఫోన్లు ఎత్తొద్దని. అంటే మా నాన్నకు కూడా చెప్తాను మీ ఫోన్స్ ఎత్తొద్దని. ఇప్పుడు ఈ బంగారం ఉంది కదా, ఈ పాత బంగారాన్ని వేసుకొని బయటికి వెళ్తే చండాలంగా ఉంటుంది. ఆ బంగారాన్ని తీసి నాకు ఇచ్చావనుకో మెరుగు పట్టిస్తా. ఇదిగోండి. అర్జెంట్ పరిస్థితుల్లో మీరు ఈ బంగారాన్ని పెట్టుకుని నాకు కొంచెం డబ్బులు ఇప్పిస్తే. హలో, ఏంటి ఇలా ఫంక్షన్ ఉందా? ఇప్పటికిప్పటికి నగలంటే ఆల్రెడీ నగలు తీసుకున్నా, అద్భుతంగా ఉన్నాయి, తీసుకొని వస్తున్నా. ఏమండి ఆ నగలు నా నగలు సేమ్ అండి. ఇవి నా నగలు అని చెప్తున్నాయండి మీ ఆయనకి. ఏమండి మేనేజర్ గారు, గోల్డ్ పెట్టి డబ్బులు తెచ్చాను కదా, ఆ గోల్డ్ ఉందా? నీ గోల్డ్ ఫోటో తీసే ఆ టేబుల్ మీద ఉంది. నా గోల్డ్ మరి ఉంది కదా ఆఫీస్ లా. ఉంది సార్. మరిపో మరిపో. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు భాస్కర్? ఆ గుండుగాడిని ఈ గుండులో పెట్టి చూసుకున్నాను. నిన్ను చూసుకోలేనా? ఇప్పుడు పక్క పొలంలో 10 అడుగులు కొంటే గానీ నా పొలం సేల్ అవదు. సేల్ కదా సార్. ఆ 10 అడుగులు అమ్మాలంటే వాడు ఎక్కడ ఉంటాడు? బీహార్ లో ఉంటారు సార్. సరే, బీహార్ కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. 2 రోజుల నుంచి నా భార్య కనిపించట్లేదమ్మా. వాడి పెళ్ళాం కనిపిస్తలేదంట. మా అమ్మ నాన్న కోడలు ఎక్కడని అడుగుతున్నారమ్మా. కోడలు ఎక్కడని అడుగుతున్నారంట బేట. నిన్నెత్తుకొచ్చాను, నువ్వు నన్ను ఎత్తుకొచ్చావే. వైజాగ్ లో నాకు 33 ఎకరాలు ఉంది. ఆ 33 ఎకరాల పొలంలోకి వెళ్ళాలంటే మీ పొలం నుంచి ఒక 10 అడుగులు రోడ్డు కావాలి. కాజారి సార్, నువ్వు నడువు. నిజంగానే చంపేసింది.